పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నేను భయపడటం అట్ట ఉంచి మీరే ఏదో భయపడుతున్నట్టున్నారు. మాకేం భయం లేదు. అవునా? అదిగో మీ సీతక్క వచ్చింది, మాట్లాడండి. అయినా బండ గురించి నీకేం తెలుసు? అంత మేధావుని, అంత బలవంతుణ్ణి, మంచి మనసున్నవాడిని 7 జన్మలెత్త నీకు దొరకడు తెలుసా? బండకి శివంగికి మనో మాటలు మాట్లాడమని నేనే ఇందాక నాగన్నింటికి పంపించాను. అప్పుడే వచ్చేసాడేమో అని. ఓసి నీ అసాధ్యం కోలా. మా లచ్చన్ వచ్చేలోపు ఈ మనుయసం తేల్చేసి ముహూర్తం పెట్టించి ఆ వార్త మా మావకు చెప్పాలని నా ఆశ. కానీ ఇది పెళ్లికి సంబంధించిన విషయాలు, పిల్లల వ్యవహారాలు కాదు. ఇన్నాళ్ళు తానేంటో ఎక్కడి వాడో తెలియక సతమతమయ్యే బండ ఒక్కసారిగా అతని జీవితాంతం తోడు నీడగా అంటిపెట్టుకుని ఉండే అమ్మాయిని మనస్ఫూర్తిగా మనసుతోనే ఎన్నుకున్నాడనిపిస్తుంది. నాది తప్పైతే క్షమించండి బాబు. రవిబాబు, మీరన్నట్టు మా తొందరపాటే, కానీ అటు ఇటు పెద్దలు తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదనేదే మా ఆశ. అంతే బాబు. నీలు, ఏంటా మాటలు? చూడు కమలి, మీరు ఎందుకు తొందరపడుతున్నారో నాకు అర్థమైంది. ఎక్కడ ఆ ఇద్దరిని, అదే కలిసిన ఆ 2 మనసుల్ని విడదీస్తారో అని భయపడుతున్నారు. అందులో బండంటే అందరికీ ఇష్టమని తెలిసినా బండలో ఉన్న ఒక అమాయకత్వం, చిన్నపిల్లాడి మనస్తత్వం వలన ఎవరూ చేసుకోరేమోనని మీరు భయపడుతున్నారు. అదే కాక శివంగి కూడా బండని ఇష్టపడుతుంది అంటున్నారు. మీరు ఇంచుమించు శివంగి ఈడువారే కనుక ఆమె ముఖంలో హావభావాలు ఆమె మనసుని కనిపెట్టేసి ఉండొచ్చు. అందుకే అంత ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని మీరు నిర్ణయించుకున్నారు, అవునా? ఇంత సరిగ్గా ఎలా చెప్పగలిగారు బాబు? ఎవరైనా అడిగితే వాళ్ళిద్దరు మన గురించి మేమిద్దరం ఎందుకు తొందరపడుతున్నామో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అర్థమైంది. మా మనసులో మాట చెప్పారు కాబట్టి అది జరిగేట్టుగా మీరే చూడాలి. మీరే కాదు, మనమే చూడాలి. సరేనా? మరి నాతో చేతులు కలపండి.
పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు ప్రేమికులు. ఇవి ఉపయోగపడతాయి, వాళ్ళు మాత్రం ఉపయోగపడరు. వాళ్ళకి వాళ్ళు తప్ప. ఒకళ్ళేమో ఆదర్శ వివాహం అంటారు, ఇంకొకళ్ళు అన్యోన్యంగా ఉండాలంటారు, మరొకళ్ళు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి అంటారు. మా పెద్దవాళ్ళని మాత్రం ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి ఆశయాలుంటే మాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా. ఏమిటో మా కిట్టిగాడు నా కొంప ముంచాడు. ఇక లచ్చన్న, జిత్తు, రవి ప్రేమలో పడి వాళ్ళ కొంపలు వాళ్ళే ముంచుకుంటున్నారు. వాళ్ళ ప్రేమలతో మనకు సంబంధం లేదనుకో. ఈ ప్రేమలో పడి ఎవరి కొంప ఎవరు ముంచుతారో చూడాలి. దొరా, ఓ దొరా, దొరా, ఓ రమణ దొరా. ఏంట్రా, మీకు విషయం తెలుసా? ఇప్పుడే అనుకుంటున్నాను రా పుట్టగొడుగుల గురించి. పుట్టగొడుగులు ఏం దొరా? గూడెల్లో అందరూ ప్రేమ దోమ అంటూ ఎవరి కొంపలు వాళ్ళు ముంచుకుంటున్నారా. ఇప్పుడు ఇదిగో నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ బండోడు ఈడి ప్రేమతో మొత్తం గూడెనే ముంచేటట్టున్నాడు. ఏదో చెప్తున్నట్టున్నావు. మీకు ఈ విషయం తెలిసిందా? తెలిసిందిరా. పాపం అలా జరుగుతుందని ఊహించలేదురా. అయినా అసలు దాన్ని ఎప్పుడు చూడటం జరిగిందో, ఎప్పుడు అలా జరిగిందో ఏం అర్థం కావట్లేదురా. నిజమే దొరా, ఆ అమ్మాయిని చూసి మనసు కూడా పారేసుకున్నాడంట. అమ్మాయిని చూసా? ఏయ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతకీ తమరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? ఆ చిట్టెమ్మింట్లో గొర్రెపిల్లని కొండ చెరువు మింగేసిందట కదా, దాని గురించి మాట్లాడుతున్నాను రా. ఏ, నువ్వు మాట్లాడుతున్నది దేని గురించో? ఇంకా నయ్యం, సుబ్బమ్మ పెరట్లో కాకి గూడు పెట్టిన విషయం గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాను. అవునరా, ఆ విషయం కూడా తెలిసింది. అయినా కాకి గూడు పెట్టడం విచిత్రం కాకపోతేను. నిజమేనండి, కాకి ఎందుకు పెట్టాలి? మీరు నేను పెట్టాలి, గూడు పెట్టాలి, గుడ్లు పెట్టాలి. ఏమంటారు? నిజమేరా. నిజమేరా. ఏంటి, మనం గుడ్లు పెట్టమేంట్రా? లేకపోతే ఏంటి దొరా, నేను ఒక ముఖ్యమైన విషయం మోసుకొస్తే మీరేమో కాకి గూడు గుడ్లు అంటారు. ఏంటిది? ఏయ్, నేను ఇంకేదో అనుకున్నాను రా. అయినా మనకి పని తగిలే విషయం ఈ మధ్య గూడెంలో జరగటమే లేదురా, అందుకే అలా అనుకున్నానులే. ఇంతకీ ఏమిట్రా అసలు విషయం? ఆ నాగన లేడు, వాడు తన భార్య సీతని తన పుట్టింటి నుంచి తీసుకొచ్చేశాడు. ఆహా, వాడి పెళ్ళాన్ని వాడు పుట్టింటి నుండి తీసుకొచ్చాడు. ఇదొక పెద్ద న్యూస్. అబ్బా, వాడు మరదలను కూడా తీసుకొచ్చాడు దొరా. మరదలా? మరదలే, శివంగి అని. ఆ సీత, అదే నాగన్న భార్య లేదు, ఆవిడికి స్వయానా చెల్లెలు. సరేరా అయితే. అవును రే, ఈ భాగవతం అంతా నాకెందుకు చెప్తున్నట్టు? అబ్బా, కంగారు పడకండి. ఇప్పుడు ఆ శివంగిని మన బండ ప్రేమిస్తున్నాడంట. వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి బండ ప్రేమ? రే, ఏదో ఒకసారి గిల్లరా. రే ఎర్రడా, ఒకసారి కొట్టు. దొరా, పర్లేదు, పీకరా. దొరా, పీకు. కొట్టమంటే అంతలా పీకేమిట్రా? క్షమించండి దొరా, మీరు ఎందుకు కొట్టమన్నారో తెలియక, ఎంతలా కొట్టమన్నారో తెలియక అలా పీకేశాను. పోనీ నెమ్మదిగా పీకమంటారా? వద్దులే, ఈ వంకతో మళ్ళీ పీకుదావునా? చస్తేనే ఒప్పుకోను. అయినా నీతో ఎందుకు గిల్లించుకొని ఎందుకు కొట్టించుకున్నానో తెలుసా? తెలియదు దొరా. అసలు నేను విన్నది నిజమో కాదో తెలుసుకుందామని అలా టెస్ట్ చేశానన్నమాట. ఇంతకీ బండ మన బండ ప్రేమలో
ప్రేమలో పడ్డాడా? రే ఎర్రోడా, వాడికి గోతులో పడ్డం తెలుసు కానీ ప్రేమలో పడ్డం ఏం తెలుస్తుందిరా? ఏమవుతారా? అందుకే ఈ విషయం మీకు మోసుకొద్దామని పరుగున వచ్చాను. చూసారా, మీకు నేను ఈ విషయం చెప్పేదాకా మీకు తెలియదు కదా. నిజమే. అసలు మా కిట్టబాబు ప్రేమతో మొదలైన ప్రేమ పెళ్లిళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కదరా. అదేరా నేను చెప్పేది. పెళ్లి దాకా వచ్చిన ప్రేమలు అదే మా కృష్ణ నీలు, ఆ లచ్చన్న కమలి, ఆ రవి సిరి, ఇదిగో ఇప్పుడు కొత్తగా ఆ బండో శివంగి. రేయ్, అసలు ఈ ప్రేమికులనే వాళ్లే ఈ అడవిలో పుట్టకూడదని కంకణం కట్టుకున్నారా? రోజు రోజుకి ఈ ప్రేమ కథలేంట్రా? వాళ్ళ సంగతి సరే, ఆఖరికి బండకు కూడా లవ్వు పువ్వు కొవ్వు కాకపోతేను. ఎందుకయ్యా ప్రేమికులు అలా తిడుతున్నారు మీరు? తిట్టడం కాదురా, అసలు ఆ నాగన్నగాన్ని కలిసి ఈ పెళ్లి జరగకుండా చూస్తాను. ఇప్పుడే ఈ క్షణమే వెళ్తా. వస్తా. ఇదేంటి ఇంత హఠాత్తుగా మాయమైపోయాడు? నేను కూడా ఆయన గారితో అక్కడికి వెళ్ళి అసలు విషయం కూపీలాక్కొస్తాను. వస్తాను. అదేంటి, నేను రమణదారి దగ్గర ఉండాలి కదా, మీ దగ్గరికి ఎలా వచ్చాను? నువ్వు మా దగ్గరికి రాలేదు, మేమే నీ దగ్గరకు వచ్చాం. ఎన్నాళ్ళని తప్పించుకుని తిరుగుతావు? మమ్మల్ని పెళ్లి చేసుకునే సాలక ఇప్పుడు ఇంకో దాన్ని కూడా చేసుకుని మాకు సవతిని తెచ్చిపెట్టి మాకు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? అమ్మ తోడే, నేనేమి పారిపోవాలనుకోలేదే. ఆ రవణ ద్వారా ఆ నాగన్నింటికి అడ్డదారులు వెళ్తుంటే నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఇదిగో మీరు తగిలారు. ఆ రవణ ద్వారా ఆ నాగన్నింటికి అడ్డదారులు వెళ్తుంటే నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఇదిగో మీరు తగిలారు. అయినా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మనువాడి నొడివి ఇంకెంతమందిని మనువాడావో మాకు తెలియాలి. చెప్పు, మేమిద్దరం కాకుండా ఇంకెంతమందిని మనువు చేసుకున్నావు? పొర్రపాటున 2 సార్లు బుద్ధి లేక తప్పు చేశానే, అందుకు శిక్ష కూడా అనుభవిస్తున్నాను. అలాంటి వాడిని నేను ఇంక ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాను? నేనేమన్నా చీకట్లోనా 16,000 మందిని కట్టుకోవడానికి? కట్టుకో, ఇప్పటికే జవసత్వాలు దిగినోళ్లాగా తయారయ్యావు. ఇక 16,000 మందిని కట్టుకుంటే చచ్చిపోతావు ముద్రష్టపోడా. అట తిట్టమాకే, నా మొదటి భార్యవి, అందున పెద్ద భార్యవి. నువ్వు అలా తిడతంటే పాపం ఆ చిన్నదాని మొహం చూడు ఎలా వాడిపోయిందో, ఎంత బాధపడుతుందో చూడవే. వదిలేవే, నిన్ను సచ్చిన వదలను. నిజమేలే, నువ్వు సచ్చిన వదలు. దెయ్యాన్ని పోయి పీకు తినవు అంటే మేము దెయ్యాలమా? నేను నిన్నలేదే, అదిగో ఆ గంగనన్నాను. అంటే నువ్వు దెయ్యాన్ని ఎందుకు అవుతావే మంగ? నువ్వు రాక్షసివి, బ్రహ్మ రాక్షసివే. ఒక్క భార్య అయితే కనీసం భూమి మీదైనా బతికేవాడిని. ఇంతమంది భార్యల వలన భూమిలోకి దిగబడిపోయాను. హతవి ఇది. ఎంతసేపు అయిందయ్యా వచ్చి? కూడెట్టమంటావా? మన బండాన్ని చెప్పడం కాదు గాని వాడికి ఏ పనైనా ఎంతో ఆలోచించి గాని చేయడు. అంతేందుకు, మొన్న ఎలుకబంటి అడవిలో కనిపిస్తే మామూలుగా అయితే పట్టించుకోకుండా వదిలేసేవాడే. కాని ఒక చెట్టు కర్ర ఇరిసి దాన్ని అడవిలో కంట తరిమి వచ్చినాడు. బండ తలుసుకుంటే దాన్ని చంపుండేవాడే, కానీ ఆడా పని అన్నటికీ చెయ్యడు. ఎందుకా ఎలుగుబట్టిని అంత దూరం తరివాడంట? అది అలాగే ముందుకొస్తే జనారణ్యంలోకి వచ్చి ఎవరినైనా హాని చేస్తే ఎక్కడాలు దాన్ని చంపేస్తారో అని దాన్ని అడవి లోపల కంట తరిమేసి వచ్చినాడు. వాడిదెంత మంచి మనసు, అంత మొండి ధైర్యం కూడా. కాని ఆడతి చెల్లి వలన
ఎప్పుడైనా ఆడికి ఏ వైపు నుంచైనా ప్రమాదం వస్తుందేమోనని భయపడుతున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుందయ్యా, ఆడికి మెకాల నుంచి వచ్చే ప్రమాదం కన్నా మనుషుల వల్ల వచ్చే ప్రమాదం ఎక్కువ అని తెలుస్తుంది. ఏమంటావ్? అది ఒకప్పటి మాట. బండకి తెలుసో తెలియకో చాలా మంది శత్రువులు ఉంటారని లచ్చన నాతో అంటుండేవాడు. కానీ బండని ప్రేమించి ఇష్టపడేవాళ్ళు కూడా ఉన్నారని తెలిసి నా మనసు కుదుట పడింది. ఎవరా ఇష్టపడింది? ఆ చేతి సెల్లెలు శివంగేనా? అవును. అయినా అది కూడా నువ్వే చెప్పావు కదా, ఇంకా వాళ్ళకా బెట్టు దేనికే? బెట్టు లేదు, పొట్టు లేదు. మన కమలి నీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. ఇక పెద్దలం మనమే వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళలో ఇంటి వాళ్ళని చెయ్యాలని వాళ్ళ ఆశ. ఆశ వాళ్ళకేనా, మీకు లేదా? రండి బాబు, కూకోండి బాబు, కూకోండి. చూడండి, బండ ఒక ఇంటివాడు అవ్వాలని కోరుకోని వారు ఈ గూడెంలో ఎవరైనా ఉన్నారా? అది మీరే చెప్పండి. లేదు రావు బాబు, మీరు అన్నది నిజం. బండంటే మన గూడెంలోనే కాదు, చుట్టుపక్కల 7 గూడెలకి ఆదర్శం. అందుకే మన బండంటే అందరికీ ఎంతో ఇట్టం. అయ్యా, మీరు పెద్దవారు, అన్ని విషయాలను చిటికలోనే తెలుసుకోగల తిట్ట. అటువంటి మీరు బండకి సంబంధం ఎందుకు వద్దంటున్నారో నాకు తెలియడం లేదు. చూడరే బాబు, చనువుతో చెప్తున్నా. ఒక తల్లికి 2 బిడ్డలుంటే ఒక బిడ్డ అంగవైకల్యంతో ఉన్నా, ఆ అంగవైకల్యంతో ఉన్నా ఆ బిడ్డ అంటేనే ఆ తల్లికి ఎంతో ఇష్టం. మిగతా వాళ్లకంటే ఆళ్లనే ఎక్కువగా మరింత ప్రేమగా చూసుకుంటుంది. ఇప్పుడు బండలో మీకు కనిపించిన అనారోగ్యం గాని అంగవైకల్యం గాని ఏంటో చెప్పండి. పైకి కనిపించేదే అంగవైకల్యం, అనారోగ్యం అనుకుంటే బండ దానికి అతీతుడు. ఎందుకంటే బండకి ఎటువంటి అనారోగ్యం లేదు కాబట్టి. చూడరావు బాబు, జింక స్వతహాగా బలహీనమైనది. అప్పటికి ఏదైనా పులి లాంటి పెద్ద జంతువు నుంచి అప్పుడే పుట్టిన తన పిల్ల జింకని ఎలా తప్పించాలో తనకు బాగా తెలుసు. అలాగే బండని కాసేపు మీతోనే ఉండనిద్దాం. అప్పుడు బండలో కనిపించేది అమాయకత్వమో గడుస్తనమో మీకే అర్థం అవుతుంది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే.